హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బోటి కర్రీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. యాక్చువల్గా దీనికోసం అయితే ఒక చిట్కా ఉంది. కొంచెం వాటర్ని బాగా బాయిల్ చేసి అందులో బోటీని వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసి దాని పీల్ అనేది తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ చిట్కా తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి, తెలియని వాళ్ళు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ అయితే బోటి తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కావాల్సిన మసాలా పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుందాం. అది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక టమాటో, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, ఒకటి చిన్న సైజ్ ఆనియన్ వేసేసి దాన్ని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే మన ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ మనము ఆల్రెడీ క్లీన్ చేసుకున్న పెట్టుకున్న బోటిని తీసుకుని ఒక 2 or 3 విజిల్స్ వేపించేసుకొని దాన్ని కొంచెం సెమీ సాఫ్ట్గా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న బోటీని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. బోటీ అనేది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపోయినంత కారం కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల ఉప్పు, కారం అనేది బోటీకి బాగా పడుతుంది. నెక్స్ట్ ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అనేది వేపించుకోండి. 3 విజిల్స్ అనేది వేపించి ఓపెన్ చేసిన తర్వాత మనకి బోటీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని లాస్ట్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన బోటీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా థిక్ గ్రేవీ తోటి బోటీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చాలామంది బోటీ అనగానే మ్యాక్సిమం ఫ్రై మాత్రమే ట్రై చేస్తారు. వన్స్ ఇలా కర్రీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.